హ్యావ్ ఇయర్స్ గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు మనం ఒక గేమ్ ఆడుకుందామా? ఇంగ్లీష్లో రకరకాల గేమ్స్ ఆడొచ్చండి. ఈ గేమ్స్ చాలా ఫన్నీగా కూడా ఉంటాయి. ఏంటో చెప్పమంటారా? నేను ఎటు నుంచి పలికినా కానీ ఒకే విధంగా ఉండేటటువంటి కొన్ని వర్డ్స్ని మనం ఇప్పుడు ఐడెంటిఫై చేసుకుందామండి. నేను ఒక క్లూ ఇస్తాను, మీరు చెప్పాలి. ద ఫస్ట్ వన్ ఈజ్ one of the part of our body, especially in our face. What is it? ఎలా పలికినా కానీ అది ఒకటిగానే వస్తుంది, ఎటు నుంచి పలికినా కానీ. అదేంటో గెస్ చేయండి. గెస్ చేశారా? ఎస్, యు ఆర్ రైట్. దట్ ఈజ్ ఐ. ఈవై ఐ అండి. ఐ అనే పదం ఎట్లా పలికినా కానీ ఒకటిగానే ఉంటుంది. ఇలా ఎలా పలికినా కానీ ఒకటిగా ఉండేటటువంటి పదాన్ని ఏమంటారో మీకు తెలుసా అండి? వీటిని పాలిండ్రోమ్స్ అని చెప్పని ఇంగ్లీష్లో పిలుస్తారండి. ఎటు నుంచి పలికినా కానీ ఒకే రకంగా ఉంది. సమ్ మోర్ ఎగ్జాంపుల్స్ ఆర్ మామ్, డాడ్, లెవెల్, రాడార్, రోటార్, రేస్ కార్. ఇలా ఇవన్నీ కూడా మనకి పాలిండ్రోమ్స్ కిందకు వస్తాయండి. సో ఇటువంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలి అని చెప్పని అనుకుంటే కనుక తప్పకుండా మీరందరూ కూడా ఇంగ్లీష్ నేర్చుకోండి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండి ఒక చిన్న మాట, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఎవరైతే ఫస్ట్ 5 కామెంటేటర్స్ ఉంటారో వాళ్ళకి ఒక ఇంగ్లీష్ టిప్ ఫ్రీగా రేపు నేను చెప్తానండి. బాయ్ బాయ్ వ్యూయర్స్.